టీవీ15 న్యూస్ కి స్వాగతం। నా పేరు విజిత। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। రష్యాపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఉక్రెయిన్ కు అమెరికా నుంచి భారీ స్థాయిలో సాయం। $1 బిలియన్ సాయం చేసే యోచనలో అగ్రరాజ్యం। పాకిస్తాన్ ప్రణాళిక అభివృద్ధి శాఖ మంత్రి దేశ పౌరులకు ఒక వినూత్నమైన పిలుపు। ప్రజలు టీ తాగడాన్ని తగ్గించుకొని దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాలని కోరిన ఆషాన్ ఇక్బాల్। పంజా విసురుతున్న కరోనా, ఒకే రోజులో 12,000కు పైగా కొత్త కేసులు। అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు। భారీగా తరలివచ్చిన నాయకులు। ఐర్లాండ్లో పర్యటించనున్న భారత జట్టు, కెప్టెన్గా హార్దిక్ పాండ్యా। నాలుగు రోజుల వరుస నష్టాల తర్వాత లాభాల్లోకి వెళ్లిన స్టాక్ మార్కెట్ సూచీలు 157 పాయింట్ల లాభంతో 15,850 పాయింట్ల దగ్గర కొనసాగుతోన్న నిఫ్టీ। రష్యాపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఉక్రెయిన్ కు అమెరికా నుంచి భారీ స్థాయిలో సాయం అందనుంది। $1 బిలియన్ విలువైన సైనిక సాయం చేసేందుకు అమెరికా సిద్ధమైంది। శతఘ్నులు, మందుగుండు సామాగ్రి, తీర ప్రాంత రక్షణ వ్యవస్థలు ఇలా పలు విధాల సైనిక అవసరాలు అమెరికా తీర్చనుంది। మరోవైపు నాటో కూటమి పంపిన ఆయుధాలు ఉంచిన ఆయుధాగారంపై రష్యా క్షిపణుల వర్షం కురిపించింది। పశ్చిమ ఉక్రెయిన్లోని లివివ్ ప్రాంతంలోని ఆయుధాగారాన్ని నేలమట్టం చేశామని రష్యా తెలిపింది। కాగా సివిరోడో నెట్సెక్లో ఇరు దేశాల పోరు కొనసాగుతోంది। ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కార బాధ్యతలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తానని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు। బుధవారం ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషించారు। అయితే ఉక్రెయిన్ రష్యాలకు చైనా మధ్యవర్తిత్వం వహిస్తుందా లేదా అనేది జిన్పింగ్ చెప్పలేదు। మరోవైపు ఉక్రెయిన్కు మద్దతుగా ఆ దేశంలో పర్యటిస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ చెప్పారు। కివ్లో పర్యటించాల్సిన సమయం ఆసన్నమైందని రొమేనియాలో మీడియాతో అన్నారు। కాగా రష్యాలో తమ వ్యాపారాన్ని తగ్గించుకుంటామని ఐక్య సంస్థ తెలిపింది। కాగా యుద్ధం కారణంగా ఈ సీజన్లో 24 లక్షల హెక్టార్లలో పంటలు పండించబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు। పాకిస్తాన్ ప్రణాళిక అభివృద్ధి శాఖ మంత్రి ఆషాన్ ఇక్బాల్ దేశ పౌరులకు ఒక వినూత్నమైన పిలుపునిచ్చారు। ప్రజలు టీ తాగడాన్ని తగ్గించుకొని దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాలని కోరారు। ఒక్కో పౌరుడు కనీసం రోజులో 1-2 కప్పుల టీ తగ్గించుకోవాలి, ఎందుకంటే దిగుమతుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతోందని ఇక్బాల్ పేర్కొన్నారు। రుణాలు తీసుకొని పాకిస్తాన్ తేయాకును దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని ఇక్బాల్ ప్రస్తావించారు। అంతకుముందు ఏడాదితో పోలిస్తే పాకిస్తాన్ 2021-22లో $13 బిలియన్ అదనపు తేయాకును దిగుమతి చేసుకుందని అక్కడి ఫెడరల్ బడ్జెట్ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి। పాకిస్తాన్ పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం గమనార్హం। గత వారమే పాక్ సర్కారు 2022-23 సంవత్సరానికి $47 బిలియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది। IMF నుంచి $6 బిలియన్ ఆర్థిక సాయం పొందడం కోసం బెయిల్అవుట్ ప్యాకేజీ ప్రస్తుతం పాక్ సర్కారు పలు చర్యలు తీసుకుంటోంది। ఈ నేపథ్యంలో పాక్ మంత్రి ఇలా పిలుపునివ్వడం గమనించాలి। పెరిగిపోయిన ఆహారం, చమురు ధరలతో పాక్ ప్రజలు జీవనానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు। దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది। గత 24 గంటల్లో ఏకంగా 12,213 కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది। పెరుగుతున్న కేసులు ఫోర్త్ వేవ్కు సంకేతమా అనే ఆందోళన వ్యక్తమవుతోంది। మరోవైపు గత 24 గంటల్లో 7,624 మంది కోలుకోగా 11 మంది మృతి చెందారు। ప్రస్తుతం దేశంలో 58,215 యాక్టివ్ కేసులు ఉన్నాయి। కొత్త కేసుల్లో మహారాష్ట్ర నుంచి 4,024, కేరళ నుంచి 3,488 వచ్చాయి। తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,57,730కి చేరుకున్నాయి।
వీరిలో 4,26,74,712 మంది కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు 5,24,803 మంది మృతి చెందారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.35% చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.13%, రికవరీ రేటు 98.65%, మరణాల రేటు 1.21% ఉన్నాయి. ఇప్పటి వరకు 1.95 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 15,21,942 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తి జిల్లాలో జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న కౌలు రైతుల భరోసా యాత్ర గురించి కొన్ని కామెంట్లు చేశారు. వారు అసలు కౌలు రైతులే కాదన్నారు. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఆడుతున్న డ్రామా అంటూ వ్యాఖ్యానించారు. కాగా జగన్ వ్యాఖ్యలకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. వారు రైతులే కాదంటూ మాట్లాడి జగన్ కౌలు రైతుల కుటుంబాలను అవమానించారంటూ ధ్వజమెత్తారు. తమతో వస్తే పవన్ పరామర్శిస్తున్న వారందరినీ చూపిస్తామని, వారు కౌలు రైతులో కాదో మీరే చూసుకోవాలంటూ సవాల్ విసిరారు. నిజం తెలియకుండా మాట్లాడి కౌలు రైతుల కుటుంబ సభ్యులను క్షోభకు గురి చేసినందుకు వారికి క్షమాపణ చెప్పాలంటూ మనోహర్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనంతపూర్లో రైతాంగానికి సంబంధించిన అంశాలపైన ప్రస్తావించకుండా ప్రభుత్వ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా వ్యక్తిగత ఆరోపణలకి పరిమితం అవడం చాలా బాధ కలిగించింది. జనసేన పార్టీ, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యలపైన ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారనే విషయం తెలుసుకుని అనేక సందర్భాల్లో తుఫాన్లప్పుడు కానివ్వండి, ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, రైతులకు భరోసా నింపడానికి కోసం ఆయన చూపించిన శ్రద్ధ వలన కొంతవరకైనా రాష్ట్రంలో రైతాంగానికి ఒక భరోసా, ఒక రాజకీయ పక్షగా మేము నిలబడ్డాం. ఊహించని విధంగా రైతు స్వరాజ్య వేదిక, అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వివిధ జిల్లాల నుంచి రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితి గురించి లోతుగా మేము అధ్యయనం చేసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కౌలు రైతు గురించి మాట్లాడిన వ్యక్తే లేకపోయింది. ఆ కుటుంబాలను ఆదుకునే వ్యక్తే లేరు. ప్రభుత్వంలో కనీసం స్పందించే మనస్తత్వం కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. ఈ విషయాలన్నింటినీ తెలుసుకున్న తర్వాత చాలా ఆదర్శవంతంగా అందరికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక 5 కోట్ల రూపాయలు సొంత నిధులతోటి ఆయన పార్టీకి విరాళం ఇచ్చి ప్రతి రైతు కుటుంబానికి మనం భరోసా నింపే విధంగా జిల్లాల్లో పర్యటించి ₹1,00,000 ఆర్థిక సహాయం ఈ కుటుంబాలకు అందిద్దామని ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఈ యాత్ర ప్రారంభించాం. మొదటి నుంచి కూడా మాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉండింది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో, అనంతపురంలో కానివ్వండి, కర్నూలులో కానివ్వండి, రైతాంగానికి ఖచ్చితంగా ఆ ప్రాంతం నుంచి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన గతంలో పాదయాత్ర చేసుకుంటున్నప్పుడు అన్ని విధాలుగా హామీలు ఇచ్చారు కాబట్టి అటువంటి పరిస్థితి ఉండదని అనుకున్నాం. కానీ వివరాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో పులివెందల్లోనే 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన సొంత జిల్లా కడప జిల్లాలోనే 100. మహాకవి శ్రీశ్రీ రచనలు, పాటలతో సమాజంలో చైతన్యం వెల్లివిరిసిందని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి అన్నారు. విప్లవ కవి అయినప్పటికీ జనం మెచ్చే పాటలు రాసిన మహనీయుడు శ్రీశ్రీ అంటూ కొనియాడారు. సుంకర టి కృష్ణ మెమోరియల్ నాగార్జున కళా పరిషత్, ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ వర్ధంతిని పురస్కరించుకుని 7వ ఎక్స్రే అవార్డుల ప్రధాన కార్యక్రమం దుర్గాపురంలోని సంగీత కళాశాలలో జరిగింది. శ్రీశ్రీ అవార్డును దివంగత సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావుకు ప్రకటించగా ఆ అవార్డును రాజేశ్వరరావు తనయుడైన సినీ సంగీత దర్శకుడు కోటికి నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో అవార్డు స్వీకరించిన అనంతరం సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసిన తర్వాత తాను తన తండ్రికి వచ్చిన అవార్డును స్వీకరించేందుకు విజయవాడ రావటం ఎంతో ఆనందంగా ఉందని ఎన్టీఆర్కు జోహార్లు అర్పిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తన తండ్రి సాలూరి రాజేశ్వరరావు వంటి మహనీయుల మహోన్నత సంగీతాన్ని తాను ఎన్నటికీ అందుకోలేనని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా అని పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి నేను ఇక్కడ సభలో పాల్గొనటం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఒక్కసారి అందరం జోహార్ ఎన్టీఆర్ జిల్లా, జోహార్ జోహార్ ఎన్టీఆర్ జిల్లా, జోహార్ ఎన్టీఆర్ జిల్లా. అది నాకు ఎంత పెద్ద అయినా, ఎంత మహానటుడైనా, మహానుభావుడు, అలాగే ఒక మహాకవి శ్రీశ్రీ గారి పురస్కారాన్ని నాన్నగారు సాలు రాజేశ్వర గారికి అందజేయటం, ఆ సందర్భంగా వారి తనయుడిగా నేను స్వీకరించడం, ఎంతో చక్కగా వేదికని అలంకరించిన పెద్దలు అందరూ ఎంతో చక్కగా దాన్ని ఆశీర్వదించి ఈరోజు ఎంతోమంది ఈ కార్యక్రమం కోసం వచ్చినటువంటి మీకు అందరికీను శతకోటి స్వర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రసాలూరి సాలూరు రాజేశ్వరరావు తనయుడుగా, చక్రవర్తి గారి శిష్యుడిగా, రాజ్ కోటిగా, మీ కోటిగా ఈరోజు ఈ సభకి రావటం చాలా 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 సంతోషంగా ఉంది. ఈరోజు ఇంత స్థాయికి నేను రావడానికి కారణం మీ అందరి ఆశీస్సులు. ఎందుకంటే ఎంతో కష్టపడి నేను చేసిన రాత్రి బౌళ్ళు కూర్చొని ఒక 4 గోడల మధ్య కూర్చొని చేసిన పాటల్ని అన్నిటినీ హిట్ చేసి నన్ను ఈ స్థాయికి నిలబెట్టగలిగిన మీరు నాకు ఎప్పుడు, మీకు అందరికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇందాక నాకు రాగానే కిరీటం తొడిగారు. మొన్నే నాకు అమెరికాలో సోన కిరీటం ఒక అవార్డు కూడా ఇచ్చారు నాకు. ఆ కిరీటం పెడుతుంటే నాకు గుర్తుకొచ్చింది. యుఎస్లో న్యూ జెర్సీలో సోన కిరీటి అనే ఒక బిరుదు నాకు ఇవ్వడం జరిగింది మొన్న. అమెరికాలో షోస్కి వెళ్ళాను అక్కడ. అలాగే పెద్దలు ఎంతో చక్కగా నాన్నగారి విషయాలను మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల అభ్యున్నతికి నవరత్నాలు అమలు చేయడంతో పాటు గత ప్రభుత్వంలో మాదిరి దళారులు, లంచాలు లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పథకాలు అమలు జరుగుతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎంతో పాటు వైసీపీ నాయకులకు హారతులతో బ్రహ్మరథం పడుతున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 11వ డివిజన్ 41వ సచివాలయ పరిధిలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుండి బాగయ్య బజార్, అచ్చమ్మ స్ట్రీట్, పుల్లారావు స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురించి వారికి వివరించారు. అదేవిధంగా పథకాల అమలులో వారికి ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని సూచించారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ గారు ఈరోజు ప్రజానికాన్ని వివరించి, ఎందుకంటే ఈ రోజుకి మాకు ఇంకా గారు గుర్తు, ఈ యొక్క 11వ డివిజన్లో ఏదైతే మేము ఈ ప్రాంతంలో తిరుగుతున్నామో స్థానిక నాయకత్వం గత 8 నెలల క్రితం, సంవత్సరం క్రితం, కార్పొరేషన్ ఎన్నికల క్రితం తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ రోడ్లన్నీ గారు తవ్వేసి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ రోడ్లు ఉన్నాయో అన్నీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అభివృద్ధి చేస్తున్నది జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ ప్రాంతంలో సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి ఏది గారా జరగకుండా ప్రజానికానికి ఏది గారు అందజేయకుండా కేవలం ఎన్నికల సమయంలోనే వాళ్ళకైనా ఓట్లు కావాలన్నా లేకపోతే ఇంకేమైనా కావాలన్నా కేవలం షో రాజకీయాలకు మాత్రం ఇక్కడ ఉన్న ప్రజానికం దగ్గరికి వచ్చేవాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న రాష్ట్రంలో మహిళలు అభివృద్ధికి, ప్రజల సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందించి నూతన వరవడికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు చేసి చూపుతున్న ఘనత జగనన్న ప్రభుత్వానిది, అవునా కాదా అని ప్రశ్నించారు. ఇవ్వడం అనేది ఎక్కడా లేదు. ఈ రోజున మహిళా పక్షపాతిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జరగలేదు, మీ అందరికీ తెలుసు. మరి గత ప్రభుత్వంలో 2014 ఎన్నికల సమయంలో మీ అందరికీ కూడా వాళ్ళు వచ్చి మీకు హామీలు ఇచ్చి
మీకు రుణమాఫీ చేస్తామని చెప్పి మీ దగ్గర నుండి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మిమ్మల్ని మర్చిపోయి మోసం చేసి మిమ్మల్ని గాలికి వదిలేశారో మీ అందరికీ తెలుసు. అది వాస్తవమేనా తల్లి? వాస్తవమేనా కాదా? నేనేమన్నా స్టోరీ చెప్తున్నాను? ఆనాటికి మీకు ఎంత రుణం ఉంటుందో ఆ రుణాన్ని 4 దఫాలుగా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పారమ్మా? హామీ ఇచ్చారా జగనన్న? ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని విచారణ పేరుతో ఈడీ వేధించడాన్ని నిరసిస్తూ నేడు కూడా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నేడు రాజ్భవన్ ఎదుట జరగనున్న నిరసన కార్యక్రమానికి సాకే శైలజనాథ్ పిలుపునిచ్చారు. ముందస్తుగా పలు జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీనగర్లోని ఒక హోటల్లో ఉన్న నరహర శెట్టి నరసింహారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజాభవన్ వద్ద నిరసనలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఓటేసిన ప్రజలకు తన హయాంలో చంద్రబాబు నాయుడు ఒక మంచి పథకమైన అందించారా అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఆనాడు ఏం చేయకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సీఎం జగన్ చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు తన పార్టీ నేతలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన హయాంలో ఇంత మెరుగైన పాలన అందించారా? ఓటేసిన ప్రజలకు ఒక మంచి పథకమైన అమలు చేశారా అని నిలదీశారు. చంద్రబాబును ప్రజలు వద్దనుకున్నారు కాబట్టే తరిమి కొట్టారని మంత్రి అమర్నాథ్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో వారి పార్టీకి సంబంధించినటువంటి మహానాడు నిర్వహించినటువంటి సందర్భాలు ఇప్పుడే చూసాం. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినటువంటి మాటలు, ఆ పార్టీలో ఉన్నటువంటి వారి మాజీ శాసనసభ్యులు కానీ, వారి మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారో కూడా చూసాం. అది మహానాడు కన్నా బూతునాడుగా దానికి పేరు పెట్టుంటే బాగుండేదన్నటువంటి అభిప్రాయం కలిగింది. ఏ రకమైనటువంటి విధానాలు లేవు, ఏ రకమైనటువంటి విమర్శలు లేవు, కేవలం పచ్చి బూతులు తప్ప. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా తెలుగులో ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని బూతులు మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడి వారు చేసినటువంటి ప్రసంగాలు మనందరం కూడా చూసాం. అసలు అది మినీ మహానాడు కాదు, అసలు తెలుగుదేశం పార్టీయే మినీ టీడీపీ అయిపోయింది. ఉన్నటువంటి నాయకుల కొరత, ఉన్నటువంటి దానికి కార్యకర్తల కొరత, వారికి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాస్త మినీ టీడీపీగా తయారైపోయినటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి మాటలు, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారో అన్నటువంటిది కూడా చాలా విపులంగా మనందరం కూడా చూడడం జరిగింది. పెద్ద మనిషిగా ఈయనేమో వ్యవహరిస్తున్నట్టు నాటకం, మీరు నోటికొచ్చినటువంటి బూతులు తిట్టండి, అయ్యన్న పాత్రను ఒక పక్క, అనితను ఒక పక్క, మిగిలినటువంటి వారి పార్టీ నాయకులను ఒక పక్క. రాష్ట్రంలో ఎక్కడా పంట విరామం లేదని, గోదావరి, కృష్ణా డెల్టాలకు ముందుగానే నీరు విడుదల చేయడంతో సాగు పనులు మొదలయ్యాయని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. 2022-23 సీజన్లో రైతులు 3 పంటలు వేస్తారని తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆమె వ్యవసాయ శాఖ కమిషనర్ హరికిరణ్తో కలిసి సమావేశంలో మాట్లాడారు. 2021 ఖరీఫ్లో పంట నష్టపోయిన రైతుల్లో ఇంకా బీమా పరిహారం అందకపోయినా జాబితాలో పేర్కొన్న వివరాల్లో తేడాలున్నా 15 రోజుల్లో ఆర్బీకేలు గ్రామ సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చని, 155256 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించారు. వీటిని పరిశీలించి పరిహారం అందించేలా ఏర్పాటు చేశామన్నారు. పరిహారం చెల్లింపులో పారదర్శకత పాటించామని, ఈసారి 26 పంటలు నష్టపోయిన రైతులకు మేలు కలిగేలా చూశామని తెలిపారు. ఈరోజు
డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం మీద మీతో కొన్ని విషయాలు షేర్ చేద్దామని మీ అందరినీ పిలవటం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఫార్మర్స్కి ఒక మంచి ప్రొటెక్షన్, ఎకనామిక్ ప్రొటెక్షన్ ఉండాలి అంటే ఇన్సూరెన్స్ చాలా అవసరం అండి. ఈరోజు ఏం తీసుకున్నా కూడా మనం ఇన్సూర్ చేస్తున్నాం, రైట్ ఫ్రమ్ అవర్ లైఫ్స్ టు అవర్ వెహికల్స్ టు అవర్ హౌసెస్, ఎవ్రీథింగ్. అయితే అన్నదాత ఎవరైతే మాకు పంటలు పండించి ఎకనామిక్ గ్రోత్లో బాగా సపోర్ట్గా ఉన్నారు, వారు రైతులు ప్రకృతి వైపర్యం కానివ్వండి, లేకపోతే అదర్ ఇష్యూస్ వల్ల ఒకవేళ వాళ్ళు పంట నష్టపోతే వాళ్ళందరినీ కూడా కవర్ చేయడానికి క్రాప్ ఇన్సూరెన్స్ పథకము, డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకము ఈ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్నారు. అంటే 2019లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కొత్త పథకం తీసుకొని రావటం జరిగింది, ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ అన్నమాట. సో పంటల బీమా అనేది ఇందాక మీకు చెప్పాను, ఆర్థికంగా ఒక ఫార్మర్స్కి సపోర్ట్గా ఉండాలి. కాబట్టి నిన్న ఆనరబుల్ సీఎం గారు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఖరీఫ్ 2021లో ఫార్మర్స్కి 2,977.82 crore క్లెయిమ్స్ రిలీజ్ చేయటము, అలానే అది 26 crops కవర్ చేయటం జరిగిందండి. దిస్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రాప్స్ ఎవర్ కవర్డ్ ఇన్ క్రాప్ ఇన్సూరెన్స్. అంటే ప్యాడీ, కాటన్, రెడ్ గ్రామ్, చిల్లీ, గ్రౌండ్ నట్, స్వీట్ లైమ్, టర్మరిక్, మేజ్, బనానా, అనియన్, టమాటో, pomegranate, black gram, korra, ragi, castor, sunflower, bajra, grape, jowar, green gram, cotton, irrigated and unirrigated, and sesame, and also sugarcane, ratoon. So inni crops first time. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్పై విరుచుకుపడ్డాడు. చరిత్రలో మహానాడు తర్వాత మినీ మహానాడు నిర్వహించడం ఇదే తొలిసారి అని చోడవరంతో ప్రారంభించాం. ఇలాంటి మహానాడులు 26 పెడతామని చెప్పారు. కేసులకు ఎవరూ భయపడేది లేదు. ఏటూ విజయసాయిరెడ్డి విశాఖను దోచేస్తున్నారని విశాఖ రాజధాని అన్నారు. పిడికడు మట్టైనా వేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రానికి జగన్ అరిష్టంగా తయారయ్యారని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లాడని ధ్వజమెత్తారు. మళ్లీ వస్తా, గాడిలో పెడతా అన్న క్యాంటీన్లు తెరుస్తాం. సవాళ్లు నాకు కొత్త కాదు. కోనసీమలో చిచ్చు పెట్టి ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా తెలుగుదేశం పార్టీ విశిష్టత గురించి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఎన్టీఆర్ ఒక శక్తి, ఎన్టీఆర్ ఒక వ్యవస్థ. ఎన్టీఆర్ ఒక్కసారి తలుచుకుంటే కొందరైనా సరే బద్దలు చేసే శక్తి ప్రతి ఒక్క తమ్ముడికి ఉంటుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది కలలుగన్నారు తెలుగుదేశం పార్టీ అయిపోతుందనుకుని. నేను అంటున్నా, కలలుగన్న వాళ్ళ పని అయిపోయింది. తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంది. అదే జగన్ రెడ్డి అనుకున్నాడు. ఈ జగన్ రెడ్డి చెప్తున్నా, నువ్వు చాలా రాజకీయాలకు బచ్చావి, నీకు రాజకీయాలు తెలియవు, పరిపాలన ఓనమాలు రావు, నీకు తెలుసుకొని మాట్లాడాలి తప్ప తెలుగుదేశం పార్టీని ఏదో చేసేస్తాను, పోలీసులను ఉపయోగించుకుంటా ఏదో కావాలని కేసులు పెడితే భయపడతారనుకుంటున్నారు కానీ ఎవ్వడు భయపడడు. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి, అందుకే ఈరోజు నేను పెట్టాను. ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రన్న భరోసాతో ఇక్కడికి వచ్చా. బాపలపాడు మండలం హనుమాన్ జంక్షన్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పర్యటన అడ్డుకునేందుకు స్టేట్ బ్యాంకు జాతీయ రహదారిపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన జనసేన నాయకులు చలమలశెట్టి రమేష్, జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేసి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్కి తరలింపు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో శివభారత్ రెడ్డి జనసేన నాయకుల అభ్యర్థులకు డబ్బులు ఇచ్చారన్న ఎమ్మెల్యే వంశీ వ్యాఖ్యలు జనసేన నాయకులు
చలమలశెట్టి రమేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ హనుమాన్ జంక్షన్ పర్యటన వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆ నేపథ్యంలో జనసేన నాయకులు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. నిరసన తెలియ బస్ అంతే జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్తో జరిగే 2 మ్యాచ్ల T20 సిరీస్ కోసం 17 మంది సభ్యులు టీమిండియాను భారత సెలక్షన్స్ కమిటీ ఇవాళ జూన్ 15న ప్రకటించింది. ఈ జట్టుకు హార్దిక్ పాండ్యా నేతృత్వం వహించనుండగా భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జట్టు ఎంపికలో ఎలాంటి సంచలనాలకు తావివ్వని సెలక్షన్ కమిటీ పటిష్టమైన జట్టునే ఐర్లాండ్కు పంపనుంది. మరోవైపు ఇదే సమయంలో భారత సీనియర్ జట్టు ఇంగ్లాండ్లో పర్యటించనుండటం విశేషం. ఐర్లాండ్లో పర్యటించనున్న భారత T20 జట్టు హార్దిక్ పాండ్యా కెప్టెన్, భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తిక్, చహాల్, అక్షర్ పటేల్, రవి బిష్నోయ్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, హర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. 4 రోజుల వరుస నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వెళ్లాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం తీసుకోవడంతో క్రితం రోజు మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. దీంతో కనిష్టాల వద్ద షేర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి మల్లుతుంటూ ఆ స్థానాన్ని దేశీ ఇన్వెస్టర్లు ఆక్రమిస్తున్నారు. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ భారీ లాభాలతో ఆరంభమైంది. క్రితం రోజు 8 నెలల కనిష్టాలకు పడిపోయి 52,541 పాయింట్లకు పడిపోయింది. కానీ గురువారం ఉదయం 400కు పైగా పాయింట్ల లాభంతో 53,018 పాయింట్ల దగ్గర మొదలైంది. ఉదయం 9 గంటల 20 నిమిషాలకు 498 పాయింట్ల లాభంతో 53,040 దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 15,850 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. స్మాల్, మిడ్, బ్లూ చిప్ షేర్లలో కొనుగోలు కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రష్యాపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా నుంచి భారీ స్థాయిలో సాయం. $1 బిలియన్ సాయం చేసే యోచనలో అగ్రరాజ్యం. పాకిస్తాన్ ప్రణాళిక అభివృద్ధి శాఖ మంత్రి దేశ పౌరులకు ఒక వినూత్నమైన పిలుపు. ప్రజలు టీ తాగడాన్ని తగ్గించుకొని దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాలని కోరిన ఆషాన్ ఇక్బాల్. పంజా విసురుతున్న కరోనా. ఒకే రోజులో 12,000కు పైగా కొత్త కేసులు. అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. భారీగా తరలివచ్చిన నాయకులు. ఐర్లాండ్లో పర్యటించనున్న భారత జట్టు. కెప్టెన్గా హార్దిక్ పాండ్యా. నాలుగు రోజుల వరుస నష్టాల తర్వాత లాభాల్లోకి వెళ్లిన స్టాక్ మార్కెట్ సూచీలు.
157 పాయింట్ల లాభంతో 15,850 పాయింట్ల దగ్గర కొనసాగుతోన్న నిఫ్టీ. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.